మన తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన క్రీస్తు వారికి, పరిశుద్ధాత్మ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? మన దేవుడు ఎంత గొప్ప దేవుడండి. మన జీవితంలో మరొక నూతనమైనటువంటి దినాన్ని ప్రసాదించి మన ఆయుష్కాలాన్ని పొడిగించి ఈ ఉదయకాల సమయమందు ఆయన శ్రేష్టమైన మాటలు వినే భాగ్యమును ప్రభు మనకు అనుగ్రహించిన దానిని బట్టి నేను ప్రభుని హృదయపూర్వకంగా మీతో కలిసి నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఈ పరిచర్య ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఆధ్యాత్మికంగా మీరు బలపడుతున్నట్లయితే, మీ ప్రార్థనా సహకారాన్ని, మీ ప్రేమపూర్వకమైన ప్రోత్సాహాన్ని ఈ పరిచర్య కొరకు అందించి దేవుని రాజ్య స్వార్థ విషయంలో మీ సహకారాన్ని అందించినప్పుడు దేవుని కృప మీ జీవితాల్లో మెండుగా ఉంచబడుతుంది. ప్రియులారా, నేటి ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుందామా? కీర్తనలు 94వ కీర్తన 19వ వచనాన్ని, 19వ చరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నా అంతరంగమందు విచారములు హెచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. క్రీస్తునందు ప్రియులారా, అంతరంగమందు విచారములు హెచ్చుగా. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా, మీ హృదయాలలో, మీ జీవితాలలో మీరు ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి శ్రమలను బట్టి, మీ జీవితాల్లో హఠాత్తుగా సంభవించినటువంటి బలహీనతలను బట్టి, మీరు ఆశించినవి కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితుల్లో, శ్రమల్లో మీరు నడిపించబడుతూ ఉన్నారా? దేవుని బిడలారా, అనేక విధములుగా అనేక రకాలైన విచారాలు మీ హృదయంలో బహు హెచ్చుగా ఉన్నాయి కదూ. ఈ ఉదయకాలమందు ప్రభువు నిన్ను ప్రేమించి ఈ మాటల ద్వారా నిన్ను బలపరచాలని, ఆదరించాలని ఇష్టపడుతూ ఉన్నారు. ప్రియులారా, నిజమే. సర్వసాధారణంగా మానవుని యొక్క జీవితంలో అనేకమైనటువంటి విచారాలండి. ఉదయం లేచినప్పుడు నుండి ఆ దినమంతా ఏదో ఒక దాని విషయమై విచారపడుతూ, ఎంతో చింతిస్తూ వేదనలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి. అయితే ప్రియులారా, దేవుని వాక్యమును మనం విశ్వసించి మన విచారములన్నీ కొట్టివేయగలిగినటువంటి, మన హృదయములో మెదిలే, అలజడి చేసి కలవరపరిచే విచారములన్నిటి నుండి విమోచించగలిగిన దేవుని మీద మనం ఆధారపడగలిగినప్పుడు ఆ విచారములన్నిటి నుండి ఆయనే మనల్ని విడిపిస్తారు. ప్రియులారా, విచారము కలిగిన వేళలో, విచారము కలిగిన సమయంలో నేను చేయాల్సినటువంటి పనేంటో తెలుసా? దేవుని మాట మీద మనం ఆశ పెట్టుకుని ఉండాలి. ప్రియులారా, ఆ క్రింద చరణంలో ఒక మాట ఉంటుంది, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయును. విచారములతో వేదన పడుతున్న నీకు దేవుని మీద ఆధారపడినప్పుడు, నీ కనులెత్తి ప్రభు వైపు చూచినప్పుడు, ఆయన గొప్ప ఆదరణ అండి, గొప్ప విచారములు తీసివేయబడి గొప్ప ఆదరణ ప్రభు ద్వారా నీ జీవితంలోనికి అనుమతించబడతా ఉంది. కనుక దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో బిడలను బట్టి విచారపడుతున్నావా? ప్రస్తుతం ఎంత కష్టించి పనిచేసినా అభివృద్ధి లేని పరిస్థితుల్లో ఉన్నదానిని బట్టి విచారపడతా ఉన్నారా? కష్టపడుతున్నా ఆ కష్టాల జీతాలు ఆశీర్వాదకరంగా లేవని విచారపడతా ఉన్నారా? దేవుని బిడలారా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీ విచారములన్నీ కొట్టివేయబడును గాక. ప్రార్థన చేసుకుందామా? దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసయ్య, మీ మహోన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి
స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. ఈ సందేశమును వింటున్నటువంటి నీ బిడ్డల జీవితాల్లో ఏ విచారముల చేత కురిగిపోతా ఉన్నారో యేసు నామమున వారి విచార బంధకముల నుండి విడుదల కలుగునుగాక నాయన. మీ ఆదరణ బిడ్డలకు దయచేయమని యేసయ్య నామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.